కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. బెంగాల్ ప్రభుత్వం లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు, హాస్పిటల్ అధికారుల తీరును తప్పుపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం, హత్యాచారాన్ని ప్రిన్సిపల్ బలవన్మరణంగా ప్రకటించడం ఏంటని ప్రశ్నించింది కోర్టు. వైద్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఆరోగ్య సేవల్ని దృష్టిలో పెట్టుకుని డాక్టర్లు ఆందోళన విరమించాలని కోర్టు సూచించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. ఘటన సమయంలో ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు, వైద్యురాలిపై జరిగిన దారుణాన్ని బలవన్మరణంగా ఎలా చెబుతారని ప్రశ్నించింది. ప్రిన్సిపల్ ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు మరో కాలేజీకి ఎలా బదిలీ చేస్తారని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ కేసులో పోలీసులు, ఆసుపత్రి అధికారుల తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారని ప్రశ్నించగా రాత్రి 11:45 నమోదు చేసినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. రాత్రి 8:30 మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. బాధితురాలి మృతదేహానికి దహన సంస్కారాలు చేసిన 3 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు సిజేఐ. అది హత్యగా తేలిన తర్వాత తీవ్రమైన నేరమని తెలిసి కూడా ఎఫ్ఐఆర్ ఆలస్యంగా ఎందుకు నమోదు చేశారని కోల్కతా పోలీసులను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించే వరకు పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసింది. ఈ ఘటనలో మీడియా బాధితురాలి ఫోటో, వీడియో క్లిప్లను చూపించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే అని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళా వైద్యుల భద్రత దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయమని కోర్టు చెప్పింది. మరో అత్యాచారం కోసం ఎదురు చూడొద్దని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చాలా మంది యువ డాక్టర్లు 36 గంటల పాటు పనిచేస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యులకు రెస్ట్ రూమ్ సౌకర్యాలు, షిఫ్ట్ తర్వాత ఇంటికి వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు, వారు పనిచేసే చోట సీసీ కెమెరాలు కూడా లేవని అడ్మినిస్ట్రేషన్ పై సుప్రీంకోర్టు ఫైర్ అయింది. ఆగస్టు 14న ఆసుపత్రిపై మూకుమ్మడి దాడి జరిగితే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. వైద్యుల భద్రత కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. హైదరాబాద్కు చెందిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీనివాస్, బెంగళూరులోని నీమ్స్ హ్యాండ్స్ డాక్టర్ ప్రతిమామూర్తి, జోధ్పూర్లోని ఎయిమ్స్ డాక్టర్ గోవర్ధన్ దత్ పూరి టాస్క్ ఫోర్స్ సభ్యులుగా ఉంటారు. అన్ని ప్రభుత్వ, కేంద్ర ఆసుపత్రుల నుంచి సమాచారాన్ని సేకరించి 3 వారాల్లోగా మధ్యంతర నివేదికను, 2 నెలల్లోగా తుది నివేదికను సమర్పించాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ ను సుప్రీంకోర్టు కోరింది. మరోవైపు డాక్టర్ హత్యాచార ఘటనపై ఆగస్టు 22లోగా స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని, సిబిఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు విరమించాలని సుప్రీంకోర్టు డాక్టర్లకు సూచించింది. ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా చూడాలని తెలిపింది. వైద్యులకు రక్షణ కల్పించడమే ప్రథమ ప్రాధాన్యంగా ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది.